నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ మనం చూద్దాం. రద్దు చేయాలి లేబర్ కోడ్లను, కార్మిక వర్గానికి కట్టు బానిసలుగా చేసే లేబర్ కోడ్లను ఇవ్వాలి. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు. శిక్షించాలి రైతాంగాన్ని పొట్టలు పెట్టుకున్నటువంటి రైతాంగ ద్రోహుల్ని. ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ ఉద్యమాన్ని జయప్రదం చేయండి. ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ ఉద్యమాన్ని ఈరోజు ఢిల్లీ రామ్లీలా మైదానంలో గతంలో సంవత్సర కాలం పాటు పోరాడినటువంటి రైతాంగానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పి రాతపూర్వమైనటువంటి హామీలు ఇచ్చారు. ఆ హామీలని సంవత్సర కాలం దాటినప్పటికీ ఈరోజు ఎన్నికల కోడ్ సమీపిస్తున్న రోజున ఆ హామీల్ని వెంటనే నెరవేర్చాలని చెప్పేసి గత నెల రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దులో పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమం జరుగుతూ ఉంది. ఈ రైతాంగ ఉద్యమాన్ని రైతుల్ని పిలిచి చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కారం చేయకపోగా రైతాంగ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్బంధ కాండతో అణిచివేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం పూనుకుంది. అందులో భాగంగానే బాష్పవాయువులు, రబ్బర్ బుల్లెట్లు, కందకాలు తవ్వటం, గోడలు కట్టడం, అడ్డంగా బార్కెట్లు పెట్టడం, పోలీసులను ఉపయోగించి దళాలని, మిలిటరీ దళాలను ఉపయోగించి రైతుల మీద కాల్పులు జరపడం, ఇటువంటి దమనకాండకు పూనుకొని రైతుల్ని పొట్టలు పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఈ రోజున ఈ మోడీ ప్రభుత్వానికి హెచ్చరికగా రాబోయే రోజుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం, కార్మికులు, కర్షకులు అందరూ కలిసి ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే పేరుతో ఈ రోజున పెద్ద ఎత్తున ఢిల్లీలో పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది. ఈ ఢిల్లీ ఉద్యమానికి సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున సంఘీభావ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మాచర్ల మున్సిపాలిటీలో కూడా ఈ సంఘీభావ కార్యక్రమం జరిగింది. ఈరోజు మేము ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధికార పార్టీకి కానీ, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ, జనసేన పార్టీలకు కానీ ఈరోజు దేశానికి, దేశ రైతాంగానికి, కార్మికులకి, ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి మోడీ కాళ్ళ పట్టుకొని మీరు ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు. మోడీని సంకరేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఏ మాత్రం కనుక మోడీని ప్రశ్నించకుండా ఈ రోజున మోడీ దగ్గర సాగిలపడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ రాష్ట్ర అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీలకు కానీ, ఈ మోడీ ప్రభుత్వానికి కానీ రాబోయే రోజుల్లో, ఈ ఎన్నికల రోజుల్లో వాళ్ళకి ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం, కార్మికులు అందరూ బుద్ధి చెప్పే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పేసి మేము పిలిపివ్వడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజున మాచర్ల పట్టణంలో ఢిల్లీ రైతాంగానికి సంఘీభావంగా స్వచ్ఛందంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, కేసీపీ కార్మికులు, మరి వరికబుడిసెల సాధన సమితికి సంబంధించినటువంటి రైతాంగం చాలా స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఢిల్లీలో 2 సంవత్సరాల క్రిందట ఇచ్చినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉందో కేంద్ర ప్రభుత్వం, వాటిని అమలు చేయమని అడుగుతాము. 1 నెల కిందట ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మరి పంజాబ్ నుండి ఢిల్లీ రావాలంటే హర్యానా మీదకు రావాలి కాబట్టి ఆ వచ్చేటువంటి దారిని అడ్డగించేటువంటి పరిస్థితి మరి కేంద్ర ప్రభుత్వం ఎంతో దారుణమైనటువంటి పరిస్థితులు. ఇందాక మిత్రుడు చెప్పినట్టు గోడలు కట్టడం, కందకాలు దొబ్బడం, మరి అదేవిధంగా ఆ యొక్క ట్రాక్టర్లు నడవకుండా మరి ముళ్ళ కంచెలు, మేకులు దించడం అనేటువంటిది, ఇంకొక ప్రక్క పోలీసులు ఉపయోగించి 144 సెక్షన్స్ పెట్టడం, మరి ఇవన్నీ కూడా దేనికి మీరు చేస్తూ ఉన్నారనేటువంటిది ఈ ప్రజలకు జవాబుదారీగా ఉన్నది అనేటువంటిది ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఒకవేళ నేనే రాజుని, ఈ దేశం నా చేతిలో ఉన్నది అనుకుంటే గత చరిత్రను ఒకసారి మరి మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని నేటి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం.
మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మట్టి కనిపించినటువంటి ప్రజలే నీకు గోరి కట్టేటువంటి రోజులు దగ్గర పడ్డాయని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క విప్లవబంధన తెలియజేస్తూ ముగిస్తాము. అందరికీ నమస్కారం అండి. మనం చూసాము 2 రోజుల క్రితం వరకపొడిసెలకి పనులు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ చేసినటువంటి కార్యక్రమాన్ని రైతులు కానీ మా వరకపొడిసెల జలసాధన సంబంధించి ప్రతి ఒక్కరం కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సో మంచి పని చేశారు అనేసి అనుకుంటున్నాము. చేయడం మొదలు పెట్టడం మంచి విషయమే. కాకపోతే ఇక్కడ ప్రతిపక్షాలు కానీ వరకపొడిసెల కానీ రైతులు కానీ దీనికి ఇప్పటికి కూడా పర్మిషన్స్ లేవు, ఏదో ఎలక్షన్ స్టంట్గా చేస్తున్నారు అనేసి భావిస్తున్నారు. సో మేము కోరేది ఏంటంటే ఇలాంటి భావనల వల్ల తొలగించాలంటే మీరు ఇది కాదు, దీనికి కరెక్ట్గా అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి, ఫారెస్ట్ నుంచి పర్మిషన్స్ ఉన్నాయి. సో గతంలో పన్నులు మొదలుపెట్టడానికి తెలంగాణ వాళ్ళు ఒప్పుకోవడం లేదు, వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు అని చెప్తున్నారు. సో మరి ఈ రోజున మరి దానికి పర్మిషన్ ఉందా, తెలంగాణ వాళ్ళు ఒప్పుకుంటున్నట్లు? సో దానికి సంబంధించిన కాపీ ఉందా? అదేవిధంగా మరి దీనికి ఈ రోజుకి ₹1 కూడా నిధులు కేటాయించలేదు. సో మరి ఎక్కడి నుంచి నిధులు దీన్ని కేటాయించి మీరు పనులు ప్రారంభిస్తున్నారు? ఏదైనా ఏ నిధుల నుంచి చేస్తున్నారు ఏంటి అని దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? ఈ విధంగా ప్రతిదీ కూడా మీకు ప్రూఫ్ల ద్వారా మాకు చూపిస్తే తప్పితే ఇది మీరు చిత్తశుద్ధితో చేస్తున్నారనేటటువంటి విషయాన్ని ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితిలో లేదు. ఇది అంతా కూడా ఎలక్షన్ స్టంట్గానే అందరూ కూడా భావిస్తున్నారు. సో ఇప్పటికైనా మీరు దానికి సంబంధించి ఓకే ఇది మేము దీన్ని చిత్తశుద్ధితో చేస్తున్నాం, దీనికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అనేటువంటి దాంతో మీరు ముందుకు వస్తే మేము దీన్ని స్వాగతిస్తామనేసి తెలియజేస్తున్నాను. జై వరకపొడిసెల.